ఈరోజు 3వ రోజు. ఈరోజు వచ్చేసి ఏముంటుందంటే విగ్రహ ప్రతిష్ఠ ఉంటుంది గాయస్. అయితే ఈరోజు ఆరాధన పట్టుకొని తీసుకొని వస్తున్నారు మీరు అందరూ. అలాగే ఈరోజు ఏమేమి కార్యక్రమాలు ఉంటాయి అనేది ఇప్పుడు మీకు చూపెడతా. తప్పకుండా మీరు అందరూ ఈ వీడియోని చూడండి లాస్ట్ వరకు. గాయస్ ఇప్పుడు వంటల కాడ ఎవరెవరు ఉన్నారు, ఏమేమి చేస్తున్నారు అనే విషయం మనం తెలుసుకుందాం కదా. ఫస్ట్ మంది కూరగాయలు పోస్తున్నారు. తినడానికంటే ఈరోజు ఇంకా అయిపోయింది. గైస్ మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఆలుగడ్డలని మన వాళ్ళు ఎట్లా కోస్తున్నారు అంటే మన పల్లెటూర్లలో ఇలాంటి కొడలతోటి మెల్లగా నిదానంగా కోస్తారు, ఎందుకంటే మనం షెఫ్ కాదు కాబట్టి. గ్యాస్ ఇక్కడ ఆనికాయలు వస్తున్నారు చూడొచ్చు. మళ్ళీ ఇంకా టమాటాలు కోసేది ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి బియ్యం అన్నమాట, వంటలు వేసే సామాగ్రి. ఇకపోతే ఇక్కడ పూజారులు హోమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ హోమం తర్వాత విగ్రహ ప్రతిష్ఠ ఉంటుందని అనుకుంటున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని చూస్తూ ఉండండి. గైస్ ఇక్కడ భక్తులందరూ అమ్మవారికి తమ వంతు కానుకలను సమర్పిస్తున్నారు. చూడొచ్చు ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే గుడి చుట్టూ భక్తులు ఎలా నిండి ఉన్నారో చూడొచ్చు. గైస్ ఇక్కడ కానుకలను సమర్పించుకున్నాక ఆ కానుకలకు అయ్యగారులు పూజ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. నైవేద్యం పెట్టండి. భవే భవేనాతి భవే భవస్వమాం భవోద్భవ జగమః ఓం అగ్నోరే. భగవంతునితో భక్తుడా, భక్తునితో భగవంతుడా? భగవంతునితోనే భక్తుడు. భగవంతుడు లేకుండా భక్తులు లేకుండా భగవంతుడే లేడు. తీసుకోండి. శంభో శంకర అందరూ నమస్కారం చేసుకోండి. జగదంబా విశ్వపాల్ మెడికల్ మాతాకి ఒక రాజా ఇక్కడికి వచ్చే తొందరగా రాజా.
గైస్ విగ్రహ ప్రతిష్ఠ పూర్తయింది. భక్తులందరూ హారతులు అమ్మవారి ముంగిట ఉంచి అమ్మవారి దర్శనం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గైస్, భక్తులందరూ ఎంత ఆసక్తితో ఉన్నారో. గైస్ మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే భక్తులు కొంతమంది టెంట్ల కింద వచ్చి కూర్చున్నారు. అమ్మవారికి సారీ, పూలు, పండ్లు సమర్పించి అమ్మవారికి పూజ చేసిన తర్వాత భక్తులు అమ్మవారి యొక్క దర్శనం తీసుకుంటారు. అంతవరకు భక్తులందరూ ఇక్కడ వచ్చి కూర్చొని ఉన్నారు. కొంతమంది గుడి ముంగట ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా గైస్, భక్తులు ఈరోజు ఎంతమంది ఉన్నారో, చాలా అంటే చాలా మంది ఉన్నారు. మహేష్ ఎంతో బాగా దీనంగా ఆలోచిస్తున్నావా? ఇంకా పక్క ఊరి నుంచి కూడా భక్తులు మా ఊరికి రావడం జరిగింది. గైస్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే చిన్నపాటి జాతర కూర్చున్నది మా ఊర్లో. గైస్ ఇకపోతే అమ్మవారికి పూలు, పండ్లు, సారీ సమర్పించి అమ్మవారికి పూజలు చేస్తున్నారు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా గైస్, అమ్మవారికి పూజలు ఎలా చేస్తున్నారో. మనస్సులో అనుకోండి, మా పాపాలని పోవాలి, మాకు మంచి జరగాలని మొక్కండి. ఓం పద్మ కర్ణిక ఓం సహనాభవతో సహనం భునక్తు సహవీర్యం సర్వావహి తేజస్వినావదీతమస్తు మా విద్యుతావహే. ఓం శాంతి శాంతి శాంతి. గైస్ ఇక్కడ భక్తులందరూ అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు.
భక్తులందరూ దర్శనం చేసుకొని ఇక్కడ తీర్థ ప్రసాదం తీసుకుంటున్నారు. మీరు అది కూడా ఇక్కడ చూడొచ్చు. ఈ తీర్థ ప్రసాదం తీసుకున్న తర్వాత భక్తులందరూ అన్నం తినడానికి వెళ్తారు. హాయ్ గైస్, ఇక్కడతోటి మా ఊరి యొక్క అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ట కంప్లీట్ అయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మన అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అక్కడ. ఇప్పుడు వెళ్ళి అక్కడ పోయి చూద్దాం. పాడనక చూడనక ఏంటి పెరుగు తాగుతారా? పెరుగు గైస్, మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే భక్తులందరూ అన్నం తింటున్నారు. మీరు ఒకటి ఇక్కడ అబ్జర్వ్ చేసిండ్రా? భక్తులందరూ ఎక్కడ ఎలా అన్నం తింటున్నారు? అవునండి, భక్తులందరూ ప్లేట్లలో మాత్రమే అన్నం తింటున్నారు. ఎందుకంటే ప్లాస్టిక్ అంటే క్యాన్సర్. ప్లాస్టిక్ ప్లేట్లలో అన్నం పెడితే వారికి మనమే క్యాన్సర్ వ్యాధిని ఇచ్చి పంపించినట్టు అవుతుంది అని గురువుగారు చెప్తే మా ఊరి పెద్దలు ఒక నిర్ణయం మీద భక్తులందరికీ కేవలం ప్లేట్లలో మాత్రమే అన్నం పెడుతున్నాం. ఇకపోతే గ్లాసులలో మాత్రమే నీరు కూడా పోయడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా గైస్, ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత స్వాములు ఊరి పెద్దలను పిలిపించి వారికి కొన్ని నియమాలను చెప్పడం జరిగింది. మీరు ఈ నియమాలను పాటిస్తే మీ ఊరికి అంతా మంచి జరుగుతుంది అని చెప్పి స్వాములు తమ ఊరికి వెళ్లారు. నేటితో విగ్రహ ప్రతిష్ట పూర్తయింది. గైస్, ఈ బోనాల జాతరను విగ్రహ ప్రతిష్ట అయిన 2వ రోజు నాడు జరుపుకుంటున్నాం. గైస్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి ఇంటి నుండి ఈ బోనం వస్తుంది. నాకైతే ఈ బోనాల జాతరను చూడటానికి 2 కళ్ళు సరిపోవడం లేదు గైస్, అంతగా బాగున్నది. మీ ఊరిలో కూడా ఇలా జరిగి ఉంటే మీ ఊరి పేరుతో సహా కింద కామెంట్ చేయండి. గైస్, ఇప్పుడు అందరు బోనాలు తీసుకొని పోచమ్మ తల్లి వద్దకు వచ్చారు. ఇంకా చాలా మంది వెనకాల వస్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు. గైస్, ఇక్కడ చూడండి, బలి ఇవ్వడానికి మేకలను కూడా సిద్ధం చేశారు.
గైస్, ఈ వీడియోని ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసినందుకు మీకు మీ కుటుంబానికి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను గైస్. అలాగే ఈ వీడియోని ఓపికతో చూసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా గైస్. అలాగే మీకు అయినంత వరకు ఈ వీడియోని షేర్ చేయగలరని కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ఆల్.